హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటి హడావిడి అనుకుంటున్నారా? అయితే ఇక్కడ మా బావగారు వాళ్ళ ఇంటికైతే భోజనానికి వచ్చేసాము. చిన్న గెట్ టుగెదర్ అనమాట. ఫస్ట్ అయితే మా బుడ్డోడికైతే తినిపించేస్తున్నాను. దగ్గర దగ్గర ఒక అరగంట తిన్నాడు. సో ప్రతి తల్లికి అయితే ఇది తప్పని పని కదా. తప్పనిసరిగా ఎక్కడికి వెళ్ళినా సరే ఫస్ట్ వాళ్ళకి పెట్టి మనం తింటాం కదా. ఈలోపు మా వాళ్ళు అందరూ భోజనం చేసేసారు మా ఊళ్ళు పెట్టేలోపు. అయితే మా అన్నయ్య అండ్ మా బావగారు మాత్రం ఇంకా తినలేదన్నమాట. సో నాకు బుడ్డోడికి పెట్టగానే చక్కగా వడ్డించి పెడుతున్నారన్నమాట. చూసారు కదా, వాళ్ళకైతే ఇలాగ వడ్డించి పెట్టడం అంటే చాలా చాలా ఇష్టం. సో ఇది వచ్చేసి దసరా తర్వాత, అలాగే కార్తీక మాసం ముందు వీకెండ్ అండి, సండే. సో అందరికీ సండే ఫీస్ట్ మాట, నాన్ వెజ్ ఫీస్ట్. చూసారు కదా, చిట్టి ముత్యాలతో చికెన్ పలావ్ చేసింది మా పద్మోదిన. అలాగే పచ్చిరొయ్యలు వచ్చేసరికి మా అక్క వండిందన్నమాట. ఫిష్ పులుసు కూడా పద్మోదిన చాలా బాగా పెడుతుంది, చాలా బాగా చేసిందన్నమాట. అయితే ఈసారి ఇల్సా చేప దొరికిందన్నమాట, దాంతో పులుసు పెట్టారు, చాలా చాలా టేస్టీగా ఉంది. సో నాకైతే చక్కగా వడ్డించి అయితే ప్లేట్ అయితే నాకు ఇచ్చేసారు. నేనైతే ఇంకా స్టార్ట్ చేశాను. కానీ ఏమేమి వెరైటీస్ ఉన్నాయో మీరు కూడా నాతో పాటు చూసేయండి. వన్ ఆఫ్ ద ఆంధ్ర స్పెషల్ డిష్ పచ్చి రొయ్యలు, అలాగే గుడ్లు, ములక్కాడ ఇగురు మాట, చాలా చాలా ఇష్టం నాకు. అలాగే ఇక్కడ వచ్చి చిట్టి ముత్యాల రైస్ అంటారు కదా, దాంతోపాటు కోడి పలావ్ చేశారు, చాలా చాలా టేస్టీగా ఉంది. నేనైతే ఆ పలావ్, ఆ పచ్చి రొయ్యలు తినేసరికి నా కడుపైతే నిండిపోయింది. నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి పీతలు మాట. ఈ పీతలు తినడం ఒక ఆర్ట్ అనే చెప్పాలన్నమాట. ఎంతమందికి పీతలు ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఇది వచ్చేసరికి చేపల పులుసు. చేపల పులుసు అయితే టేస్ట్ చాలా బాగుంది. నాకైతే చేపలు తినాలంటే ముళ్ళులు ఎక్కువ ఉండకూడదు, ఇందులో ముళ్ళు కొంచెం తక్కువే ఉన్నాయి. అలాగే వేడి వేడి వైట్ రైస్ వచ్చేసి, సలాడ్ కూడా చేశారు. అలాగే రైతా ఉండాలి కదా, పలావ్ చేశారు కాబట్టి రైతా. అలాగే ఇంట్లో తోడుపెట్టిన ఆవు పెరుగు మాట. అదండి నాన్ వెజ్ వెరైటీస్ వచ్చేసరికి ఇవన్నమాట. సో సరదాగా అందరం కూర్చొని, మా కజిన్స్ అలాగే క్లోజెస్ట్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూర్చొని గెట్ టుగెదర్ ఇలాగా స్పెండ్ చేసామన్నమాట టైం వచ్చేసరికి. సో మీకు ఈ నాన్ వెజ్ వెరైటీస్లో ఏ డిష్ అంటే మీకు బాగా ఇష్టమో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. లంచ్ అలా తిన్నామో లేదో, డెజర్ట్ అలాగే ఫ్రూట్ కూడా కట్ చేసి రెడీగా పెట్టేశారండి. మొత్తం అన్ని టేస్ట్ చేసుకొని అలా కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకున్నాము. ఇంకా తెలిసిందే కదా, మన ఆడవాళ్ళు కలిసి ఫస్ట్ డిస్కషన్ వచ్చి గోల్డ్ గురించి డిస్కస్ చేసుకుంటూ ఉంటాం కదా, సరదాగా అలా కబుర్లు చెప్పుకున్నాము. అలాగే మీకు నచ్చిన నాన్ వెజ్ డిష్ ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి.